మగధీర ఇచ్చిన విజయం ఎక్కువ కాలం నిలవలేదు. రామ్ చరణ్ తన మూడో సినిమాగా బాబాయ్ నాగబాబు నిర్మాతగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ఆరెంజ్ అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ని లైన్లో పెట్టాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీల్లో ఎక్కువ భాగం షూటింగ్ చేశారు. రామ్ చరణ్తో పాటు 3 హీరోయిన్లు నటించారు. మగధీర లాంటి భారీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడం, దాంతోపాటు ఆరెంజ్ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఆరెంజ్ మీద కూడా అప్పట్లో అభిమానులు అంచనాలతోనే ఉన్నారు. ఆరెంజ్తో రామ్ చరణ్ హ్యాట్రిక్ కొడతానని అందరూ అనుకున్నారు. కానీ 2010 నవంబర్ 26న విడుదలైన ఆరెంజ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరి అంచనాలు తారుమారయ్యాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదేం సినిమా అనుకున్నారు. సినిమా కోసం పెట్టిన బడ్జెట్లో సగం కూడా తిరిగి రాలేదు. దాంతో ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న నాగబాబు గారు పూర్తిగా అప్పుల పాలయ్యారు. దాంతో రామ్ చరణ్ గారు బాబాయ్ నష్టాలను తగ్గించేందుకు తాను ముందుగా అనుకున్న రెమ్యునరేషన్లో సగం మాత్రమే తీసుకున్నాడు. అయితే ఆరెంజ్ సినిమా పరాజయం రామ్ చరణ్కి చాలా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. 2009లో మగధీర లాంటి భారీ విజయాన్ని రుచి చూసిన వెంటనే 2010లో ఆరెంజ్ లాంటి